Start. My name is D. Karthik. My father name is D. Suresh. My mother name is Aparna. My Bhagavad Gita teacher name is Sri Lakshmi Madam. First chapter. నేను ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవः మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్యమహతిం చ ముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జునసమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరాः మదర్త్యే తిక్తజీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధవిశారదాः. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహः. సింహనాదం వినద్యోశ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్. తతః శంఖాశ్చ భేర్యశ్చ ఫణవానక గోముఖాः సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోऽభవత్. తతః శ్వేతేర్హయే రిక్తే మహతి స్యందనే స్థితౌ మాధవः పాండవశ్చైవ దివ్యౌ శంఖో ప్రదద్మతుః. పాంచజన్యం హృషీకేశः దేవదత్తం ధనంజయः పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మా హృకోదరः. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరः నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసः శిఖండీ చ మహారథాः దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితः. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్మో పృథక్ పృథక్. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్. నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజः ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవः. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. యావదేతాన్నిరీక్ష్యేహం యోద్ధుకామానवस्थितान् కైర్మయా సహ యోర్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్ష్యేహం ఏతేత్ర సమాగతాః. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవः. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశः గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. యావదేతాన్నిరీక్ష్యేహం యోద్ధుకామానवस्थितान् కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. గురుదత్త ఒక్కసారి సంజయ ఉవాచ నుంచి చెప్పు. సంజయ ఉవాచ నుంచి చెప్పు. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశः గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణప్రముఖతः సర్వేషాం చ మహీక్షితాన్. ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. తత్ర పశ్యత్స్థితాన్ పార్థః పితॄణత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనवस्थितान्
तान् कृपया परयाविष्टः विषीदन्यतमब्रवीत्। अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युत्सुं समुपस्थितं सीदन्तीं मम गात्राणि मुखं च परिशुष्यति पेपद्दुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं संशते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं प्रमथीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः स्वशिराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा एतान्नाहन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महि कृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्यार्जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नर्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रदोषे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान् निवर्तितुं कुलक्षये प्रणश्यन्ति कथं न ज्ञेयमस्माभिः मले कथं न ज्ञेयमस्माभिः अस्माभिः पापादस्मान् निवर्तितुं कुलक्षये कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मेणस्ते कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो हेषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेते कुलघ्नानां वर्णशङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः मनुष्याः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नः कुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रुम यदि माम् अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत् सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थतुपाविशत् विसृज्य शशरं चापं शोकसंविघ्नमानसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः। जय गुरुदत्त मैम। జై గురుదత్త. ఒక్కసారి ఫోర్త్ శ్లోకం చెప్పవా? అత్ర శూరా మహేశ్వాసాః अत्र शूरा महेश्वासाः भीमार्जुनः समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथाः रथः కంటిన్యూ చేయి.
दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सर्व एव చాలు. महा చెప్పు చెప్పు सर्व చెప్పినాను एव కంటిన్యూ. महारथाः अस्माकं तु विशिष्टाय కార్తీక్, నువ్వు చెప్పేది ఏంటంటే 4th శ్లోకంలో లాస్ట్ పాదము ద్రుపదశ్చ మహారథాహ అంటున్నావు. నువ్వు మహారథాహ అనేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అస్మాకంతో విశిష్టాయకి వెళ్ళిపోతున్నావు. ఇక్కడ నీకు దీర్ఘం రాదు, మహారథ అంతే. అప్పుడు నువ్వు ఇక్కడికి వస్తావు దృష్టకే చేకితానహకి. అర్థమైందా? ఇక్కడ అది మిస్టేక్ చేస్తావు. 4th చాప్టర్ లో 4th పాదంలో ద్రుపదశ్చ మహారథ అంతే, మహారథ కాదు. లేని దగ్గర దీర్ఘాలు పెట్టేస్తున్నావు. నెక్స్ట్ 17 శ్లోకాల్లో ఇక్కడ మళ్ళీ ఏం చేసావు? సెకండ్ పాదంలోకి మహారథ అంటున్నావు. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండి చ మహారథ అంటున్నావు. మహారథ అంతే, లేని దగ్గర దీర్ఘాలు పెట్టొద్దు, దీర్ఘాలు పెట్టేస్తున్నావు. 24 కన్ఫ్యూజన్ అయిపోతున్నావు. సేనయోర్ భయోర్ మధ్యే అక్కడ కన్ఫ్యూజన్. అర్థం స్థాపయిత్వ కాదు, స్థాపయిత్వ రథోత్తమం అది చెప్పాలి. అక్కడ కన్ఫ్యూజన్ అయిపోతున్నావు. మళ్ళీ 27 లో మహాప్రాణాలు తీసేస్తున్నావు చూడు. చాలా వరకు మహాప్రాణాలు అక్కడక్కడ పడిపోతున్నాయి, సరిగ్గా చెప్పట్లేదు. కొన్ని బాగా చెప్తున్నావు, కొన్ని ఏమో ముందు వాటికి పెట్టేస్తున్నావు, పక్కదానికి తీసేస్తున్నావు, ఉన్నదానికి తీస్తున్నావు, ముందు వాటికి పెట్టుకుంటాం. చూసి చదవాలి, అందుకనే చూసి చదవమని చెప్తాను. 38 లో చూడన్నా. 38 లో ఏం చేస్తున్నావు అంటే, ఈ శ్లోకం తర్వాత నువ్వు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నావు. కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మ సనాతనాహకి వెళ్ళిపోతున్నావు. ఆ శ్లోకం 38, 39, 40 3 శ్లోకాస్ చూసుకో. 38, 39, 40 ఓకేనా? నెక్స్ట్ 47 లో ఒకసారి చెప్తావా? 47 చెప్పు. సంజయ ఉవాచ ఒకసారి చెప్పు. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థతుపావిశత్ విసృజ్య శరం చాపం. చాలు కార్తీక్, చాలు. నువ్వు సెకండ్ పాదం తప్పు చెప్తున్నావు ఏంటమ్మా? రథోపస్థ ఉపావిశత్ అది కాదు. రథోపస్థ తర్వాత పాజిచ్చి ఉపావిశత్ చెప్పు, అంతే. అదొకటి చూసుకో, మిగతా అన్ని కరెక్ట్ గా చెప్పావు. మహాప్రాణాలన్నీ చూసుకోవాలి, చూసి చదవాలి. బుక్ చూసే చదువు, అర్థమైందా? సరే, వెరీ గుడ్. జై గురుదత్త.